ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అయితే ఈసారికి వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండటంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పదని చెప్పుకోవాలి. అయితే మహానాడు కల్లా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినా 2 నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక గత ఏడాది సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబర్లో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై 4 నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు, కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. ఏపీలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు, పార్టీ కోసం గత 5 ఏళ్లు కేసులను ఎదుర్కొని కష్టపడిన నాయకులు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 60 ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు ప్రధానమైన 21 ఆలయాల చైర్మన్లు, కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. ఈ ఏడాది సంక్రాంతికే వీటన్నిటిని భర్తీ చేస్తారని ఆశావాహులు భావించినా కార్యరూపం దాల్చలేదు. ఊరించి ఉగాదికి భర్తీ చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో మార్చి నెలాఖరుకు భర్తీ చేస్తామని, మేలో జరిగే మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం అది కూడా కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం టీడీపీలోనే కాదు, జనసేన, బీజేపీ నాయకుల్లోనూ ఒకంత అసంతృప్తికి కారణమవుతుంది. నామినేటెడ్ పదవుల కోసం టీడీపీలో ఆశావాహుల జాబితా భారీగా ఉండటం, జనసేన, బీజేపీ నుంచి కూడా ఎక్కువగానే డిమాండ్లు వస్తుండటంతో పోస్టుల భర్తీ ఆలస్యానికి కారణమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60,000 పైచిలుకు దరఖాస్తులు అందాయి.